Okay, passage 53. Alexander, on his way back, met a saint. The saint was sitting on a coarse grass mat and basking in the sunshine. అలెగ్జాండర్ అనే ఆయన ఒక ఫేమస్ పర్సన్. ఈయన ఒక ఎంపరర్, రాజ్యాల్ని ఆక్యుపై చేశాడు, కింగ్ అన్నమాట. ఆన్ హిస్ వే బ్యాక్ మెట్ ఎ సెయింట్. ఆయన యుద్ధం చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఒక సాధువుని కలిశాడు. సెయింట్ అంటే సాధువు. ద సెయింట్ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ కోర్స్ గ్రాస్ మ్యాట్. ఒక గడ్డి లాంటి ఒక మ్యాట్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట సెయింట్. అండ్ బాస్కింగ్ ఇన్ ద సన్షైన్ అంటే సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నాడు కూర్చొని. ఆ వేడి, ఆ సూర్యుడు వెచ్చని వేడిలో ఆయన కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నాడు అనమాట. అలెగ్జాండర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అతన్ని కరెక్ట్ గా ఎదురుగా స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ హోప్డ్ దట్ ద సెయింట్ వుడ్ పే రెస్పెక్ట్ టు హిమ్. ఆ సెయింట్ తనకి గౌరవం ఇచ్చి లెగిస్తాడు అని చెప్పి అలెగ్జాండర్ ఎక్స్పెక్ట్ చేశాడు. హోప్డ్ అంటే ఎక్స్పెక్టెడ్, ఆశపడ్డాడు. ఓకే, అతను ఎదురుగా నుంచున్నాక సెయింట్ తనకి గౌరవిస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ హీ డిడ్ నాట్. ఆ సెయింట్ మాత్రం లెగలేదు, అతనికి ఏమాత్రం గౌరవం లేదు. ఇన్స్టెడ్, ఇంకా పదులుగా, హీ సెడ్ ప్లీజ్ స్టాండ్ ఎసైడ్. మీరు పక్కకి నుంచోండి అన్నాడు. ప్లీజ్ స్టాండ్ ఎసైడ్. ఎసైడ్ అంటే పక్కకి. ఓకే, లెట్ ద సన్ షైన్ కమ్ టు మీ. నాకు సూర్యరశ్మి పడేటట్టు నాకు మీరు కొద్ది పక్క తొలగండి అన్నాడు అనమాట ఆ సెయింట్. అలెగ్జాండర్ ఆస్క్డ్ యాంగ్రీలీ. అలెగ్జాండర్ కి చాలా కోపం వచ్చి అడిగాడు అనమాట, డూ యు నో హూ ఐ యామ్? నేను ఎవరో నీకు తెలుసా? ద సెయింట్ డిడ్ నాట్ రిప్లై. సెయింట్ మాత్రం ఏం సమాధానం ఇవ్వాల. డిడ్ నాట్ రిప్లై. ఐఎమ్ అన్ ఎంపరర్ అలెగ్జాండర్ ద గ్రేట్. నేను ఒక రారాజుని. అంటే ఎంపరర్ మీన్స్ రాజులకి రాజు. అలెగ్జాండర్ ద గ్రేట్, నేను చాలా గొప్పోడిని అని చెప్పి తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హీ సెడ్, ఇక్కడ హీ ఎవరు? అలెగ్జాండర్. ఎంపరర్, యూ? నో యు ఆర్ నాట్, సెడ్ ద సెయింట్. ఏంటి మహారాజువా? నువ్వా? మహారాజువా నువ్వా? నువ్వు కాదు అన్నాడు సెయింట్. ఎస్ ఐ యామ్ అండ్ సెడ్ అలెగ్జాండర్. నేను మహారాజునే అన్నాడు అలెగ్జాండర్. ఐ హ్యావ్ కాంక్వర్డ్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని సగం మొత్తం ఆక్యుపై చేసేసాను. ఐ హ్యావ్ కాంక్వర్డ్. కాంక్వర్డ్ మీన్స్ ఐ టుక్ కంట్రోల్ బై ఫోర్స్. ఫోర్స్ గా తన చేతిలోకి లాక్కోవడానికి కాంక్వర్డ్ అంటాం. యుద్ధం చేసి గెలిచాడు. ఐ హ్యావ్ కాంక్వర్డ్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్. నేను సగం ప్రపంచాన్ని మొత్తం గెలిచాను అన్నాడు. టు దిస్ ద సెయింట్ సెడ్ కామ్లీ. ఆ మాటకి సెయింట్ ఏమన్నాడంటే కామ్గా, ద ఎంపరర్స్ డు నాట్ రోమ్ రెస్ట్లెస్లీ లైక్ యూ. మహారాజు నీలాగా రెస్ట్లెస్లీ అశాంతితో తిరగడు. మహారాజు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. మహారాజు చాలా సంతోషంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. బట్ ఎంపరర్ డు నాట్ రోమ్. రోమ్ అంటే తిరగడం. ROM రోమ్ అంటే తిరగడం. రెస్ట్లెస్లీ అశాంతిగా నీలాగా తిరగరు అని అన్నాడు అనమాట. ఎంపరర్ అంటే ఆయన అని సాధు ఉద్దేశం. గో మ్యాన్, ట్రై టు కాంక్వర్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ బై లవ్. నువ్వు రాజ్యాల్ని ఆక్యుపై చేయడం కాదు, ప్రజల మనసుని ఆక్యుపై చేయాలి. ట్రై టు కాంక్వర్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ బై లవ్. అలెగ్జాండర్ బౌడ్. అలెగ్జాండర్ ఆ మాటలకి నమస్కరించి, బౌ అంటే తల వంచుకొని నమస్కరించి, అండ్ క్వైట్లీ సైలెంట్ గా వాక్డ్ అవే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ కి విషయం అర్థమైంది. తను రాజ్యాలైతే గెలిచాడు కానీ ప్రజల మనసుని గెలవాలి అని తనకి అక్కడికి అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఈ 2015లో ఇచ్చారు. వై అంటే why did the saint ask Alexander to stand aside? Aside అంటే పక్కకు నుంచోమన్నాడు. బికాస్ he was not a devotee. అతను డివోటీ అంటే భక్తుడు కాదనా? he was basking in the sunshine. yes, he was basking. basking అంటే రెస్ట్ తీసుకున్నాడు, సన్షైన్ ఎంజాయ్ చేస్తున్నాడు. B. okay, now second one.
Which of the following words is the synonym of conquer? Synonym అంటే సేమ్ మీనింగ్. కాంకర్ అంటే గెలవడం. విన్, డిఫీట్ అంటే ఓడిపోవడం, ఓడించడం. బౌ అంటే వంగడం. సో ఇక్కడ కాంకర్ మీనింగ్ ఏంటి? ఏ, విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విన్. ఓకే, నెక్స్ట్. వాట్ ద ఎంపరర్స్ యూజువల్లీ డు నాట్ డూ? అకార్డింగ్ టు ద సెయింట్, ఎంపరర్ ఏం చేయడు? ఎంపరర్ అని ఆయన విజిట్ సెయింట్, సెయింట్ ని కలవడా? రూల్ అండ్ ఎంపరర్ అదా? రోమ్ రెస్ట్లెస్లీనా? ఎంపరర్ యూజువల్లీ డు నాట్ రోమ్ రెస్ట్లెస్లీ. ఇది సెయింట్ అన్నమాట. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ఎంపరర్? ఎంపరర్ అంటే ఎవరు కాదు. డస్ నాట్ డిస్క్రైబ్ అంటే ఏ రూలర్. రూలర్ అంటే పాలించే వాళ్ళని ఎంపరర్ అంటాం. ఎస్. ఏ కింగ్ ని కూడా ఎంపరర్ అంటాం. ఎస్. ఏ కాంక్వరర్ ని కూడా ఎంపరర్ అంటాం. మరి అన్ ఎంప్లాయీ అంటే పని ఉద్యోగస్తుడిని ఎంపరర్ అనం. సో డస్ నాట్ డిస్క్రైబ్ అన్నాడు కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ ఎంప్లాయీ. నెక్స్ట్, హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ కెన్ బి ఓన్ బై. ప్రజల మనసు ఎలా గెలుస్తాం మనం? లవ్. ఓకే, సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ విత్ పవర్. పవర్ తో కాదు, మనీతో కాదు, స్వాడ్ కత్తితో కాదు, విత్ లవ్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే.